హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ ఛాన్సీ రాణి. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో గత కొన్ని రోజులుగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులంతా కూడా ఆందోళనలు చేయడం, ప్రభుత్వం దాన్ని అణచివేసే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. అసలు పీఓకేలో ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు? అసలు వాళ్ళు ఏం కోరుతున్నారు? దీనివల్ల భారత్కి ఏమన్నా లాభం ఉందా, నష్టం ఉందా తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు జియో పాలిటిక్స్ ఎక్స్పర్ట్ రవీంద్రబాబు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. రవీంద్రబాబు గారు, ముందుగా చెప్పండి, పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలే తిరగబడుతున్నారు. అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది? ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? ఏ దేశమైనా సరే ప్రజానీకం అనేది ఒక జనరేషన్స్ టుగెదర్ డెవలప్మెంట్కి నోచుకోకపోతే మీకు 2000 తర్వాత మీకు Y2K అనేది వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మెథడ్స్ మొత్తం మారిపోయాయి. అంటే ప్రజలు అంతకుముందు న్యూస్ పేపర్స్లోనో రేడియోలోనో మాత్రమే ఏం జరుగుతోంది దేశంలోనో రాష్ట్రంలోనో అని తెలుసుకునేటువంటి పరిస్థితి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిమిషాల్లోనే చాలా పెద్ద ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా జరిగినాయి అంటే వెంటనే తెలుసుకునేటువంటి అవకాశం ఇంటర్నెట్ అనేది విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళింది. తరువాత ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ మైగ్రేషన్ ఎక్కువ, అంటే ప్రపంచం మొత్తం ఎక్కువగా కేవలం ఆహారం మాత్రం సంపాదించుకోవడం కోసం ప్రజలందరూ కష్టపడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ అనేది ఇంత స్ట్రాంగ్ డెవలప్మెంట్ ఉండదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది మార్కెట్స్ కోసం ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి పరిపాలించి 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఇది మనకు తెలుసు. అంటే వాళ్ళు ఎందుకు 200 సంవత్సరాలు ఇక్కడ, అంటే ప్రతి గ్రామంలోనూ పంచాయతీ ప్రెసిడెంటో లేకపోతే ముఖ్యమంత్రో లేదా మంత్రులో వాళ్ళు లేరు కదా. అంటే ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉండి వైస్రాయ్ ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉండి ఇండియన్స్నే రిక్రూట్ చేసుకొని, ఎందుకంటే వాళ్లకు ఏం జరుగుతుంది ఇంటర్నల్గా అనేటువంటిది ఈ ప్రజానీకానికి అవగాహన ఉండదు కాబట్టి నిరంతరం దోపిడీ చేసుకొని రిచెస్ట్ కంట్రీస్గా మారడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వలస రాజ్యాలను అన్ని వలసల్ని ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అమెరికా కూడా బ్రిటన్ కింద ఉండేది, అమెరికా, కెనడా ఇవి మొత్తం కూడా. అంటే మరి 200 సంవత్సరాల తరువాత మనం స్వాతంత్ర్యం కోసం పోరాడి ఎన్నో సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. అహింసా సిద్ధాంతంతో యాజిటేషన్స్ చేయడము, ఇంత విస్తృతమైనటువంటి పెద్ద భారతదేశం అనేది చాలా విశాలమైనటువంటిది. మనం విడిపోయేటప్పుడు 33 కోట్ల జనాభా ఉన్నాం. అంత విస్తృతమైన జనాభా ఉన్నటువంటి దేశాన్ని ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, రోడ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాటర్ ఇరిగేషన్ లేదు, ఏమీ లేవు. అంటే అలాంటి దారుణమైన పరిస్థితుల్లో నుంచి మనము ఇవాళ ఉన్నటువంటి స్థితిలోకి రావడానికి 75 సంవత్సరాలు పట్టింది. మరి ఈ 75 సంవత్సరాల క్రితం ఉన్న జనరేషను ఇప్పుడున్న జనరేషను ఒకే ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఉంటుందా? ఉండే అవకాశం ఉందా? లేదు. అంటే ప్రపంచం మొత్తంలోకి వీళ్ళు మైగ్రేట్ అయ్యి, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్తో ఎక్కడ ఎక్కువ మంచి అవకాశాలు వస్తాయో ఆ మైగ్రేషన్ అనేది అలవాటు అయిన తర్వాత కంపారిజన్ వస్తుంది. ఎందుకు మనం ఇప్పుడు కుటుంబాలకు, బంధువులకి, ఫ్యామిలీస్కి దూరంగా ఎంత దూరం వచ్చితే కానీ మనకు మంచి లైవ్లీహుడ్ లేదు, ఎందుకు లేదు అనేది వాళ్ళు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు, థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ గవర్నమెంట్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఈ 75 సంవత్సరాల్లో కనుక మనం చూసినట్లయితే భారతదేశము, పాకిస్తాను కేవలం కాశ్మీర్ ఇష్యూ కోసము మిలిటరీ విపరీతంగా ఎక్స్పెండిచర్ చేయాల్సి వచ్చింది. అంటే ఇది మనము అనుకోకుండా జరిగింది అని అనుకుంటాం, కానీ కాదు, ఇది బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేసిందే. అంటే డివైడ్ అండ్ రూల్ అనేటువంటి ఒక ఫార్ములాని వాళ్ళు బ్రిటిషర్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఎందుకంటే భారతదేశం అనేది వివిధ భాషలు, వివిధ సంప్రదాయాలు, ఆచారాలు, ఆహారపు అలవాట్లు, చాలా వైవిధ్యమైనటువంటి, అంటే ఇది సబ్ కాంటినెంట్. అంటే ఒక ఖండం అనేది ఎన్నో దేశాల యొక్క సముదాయాన్ని ఒక ఖండం అంటాం, కానీ ఇది ఒకే దేశమైనా కూడా సబ్ కాంటినెంట్ అంటాం. అంటే ఇక్కడ ఉన్నంత డైవర్సిటీ ప్రపంచంలోని ఏ ప్రాంతం, అంటే ఒకే గొడుగు కింద ఒకే గవర్నెన్స్లో ఉండేటువంటి ప్రాంతంలో ఉండదు ఇంత డైవర్సిటీ. అంత లార్జెస్ట్ డైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీలో ఈ 75 సంవత్సరాల తరువాత కూడా పాకిస్తాన్ ఎలా ఏర్పడింది? ఆగస్టు 14, 47. అంటే అప్పుడు రాజా హరి సింగ్ అనేటువంటి ఆయన
కాశ్మీర్, ఇప్పుడు ఉన్నటువంటి కాశ్మీరు, ఈవెన్ పీఓకే, దీన్నంటికీ కూడా మహారాజుగా ఉండేటువంటి వాడు. కొంతమంది ట్రైబల్స్ పాకిస్తాన్ ప్రోద్బలంతో ఆక్యుపై చేయడం కోసం ప్రయత్నించినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ని ఆయన ఆశ్రయించాడు. ఇండియన్ మిలిటరీ అనేది వాళ్ళని పారదోలటం కోసం ఇచ్చేసింది. అది వార్ జరిగింది. ఈ తరువాత అది పీఓకేగా, ఎందుకంటే మళ్ళీ ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళడం కోసం పాకిస్తాన్ ప్రయత్నించడము, ఈవెన్ మనం ఉన్నటువంటి హైదరాబాద్ కూడా మనము 47 ఆగస్టు 15th కాదు ఇక్కడ ఇది వచ్చింది, 48 సెప్టెంబర్ 17th అనుకుంటాను. అంటే ఒక ఇంత విశాలమైనట్టు చాలా పెద్ద ప్రాంతం, ఈవెన్ డక్కన్ ఇది కూడా నిజాము నవాబు కింద ఉన్నటువంటి ప్రాంతం కూడా చాలా పెద్ద వైశాల్యం ఉన్నటువంటి ప్రాంతం. అంటే ఆయన కూడా స్పెషల్ స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకున్నాడు. అంటే ఈ భారతదేశం అనేది ఇంత వైవిధ్యం ఉన్నది, ఇంత 500 డైనాసిటీస్, చిన్న చిన్న రాజ్యాలు, వాళ్ళు రాజులు వాళ్ళ పరిపాలనలో ఉండేటువంటి దాన్ని ఇప్పుడున్నటువంటి స్థితికి తీసుకురావడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. కొన్ని ఒప్పందాలు చేసుకోవడం, కొన్ని యుద్ధాలు చేయడము. మిలిటరీ వచ్చి ఇక్కడ నిజామును ఓడించిన తర్వాతనే సరెండర్ అయ్యాడు. అంటే ఇంత వైవిధ్యం ఉన్నటువంటి భారతదేశంలోని భాగమే అది కూడా, పాకిస్తాన్ కూడా ఆ రోజున విడిపోయింది. కానీ కాశ్మీర్ అనేది ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకృతి. అంటే మన పీఠభూమి ఇక్కడిలాగా ప్లెయిన్స్ ఉండవు, చాలా టెర్రైన్స్, హిమాలయాల మొత్తం ఉంటుంది కాబట్టి అక్కడ ఇక్కడ ఉండేలాగా ప్రజానీకం యొక్క అలవాట్లు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇది డెవలప్ కాలేదు. సో పాకిస్తాన్ కూడా విపరీతమైనటువంటి వెనుకబాటుతోటి ఉంచి అక్కడ వాళ్ళ యొక్క రిసోర్సెస్ మొత్తాన్ని కూడా ఇండియా మీద కక్ష తీర్చుకోవడం కోసం, లేదా కాశ్మీర్ని ఒక సమస్యగా కొనసాగించడం కోసం, వీలైతే దాన్ని ఆక్యుపై చేయడం కోసం ప్రయత్నించడం వలన ఆ వనరులు మొత్తం కూడా ప్రజలకు ఖర్చు పెట్టకుండా, ఇప్పుడు మనం కుటుంబాల్లో తీసుకున్నా లేదా ఇది స్టేట్స్ ఇది తీసుకున్నారనుకోండి, మనం ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ చేయకుండా కుటుంబ పెద్దలో లేకపోతే గవర్నమెంట్స్ ఒక అంటే ఎవరన్నా ప్యాకెట్ ఆడితేనో లేకపోతే డబ్బులు వస్తాయా, చాలామందికి పోతాయి, కుటుంబాలను నాశనం అయిపోతాయి. అలాగే ప్రభుత్వాలు తమకున్న వనరులు మొత్తం మిలిటరీ మీదనే ఖర్చు పెడితే ఆ ప్రజానీకానికి కావాల్సినటువంటి రోడ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, ఎడ్యుకేషన్ దీని మీద, హెల్త్ మీద స్పెండ్ చేయడానికి డబ్బులు ఉండవు. మళ్ళీ అప్పులు తీసుకురావడం, వడ్డీలు కట్టాల్సి రావడం, ఈ దీంట్లో విపరీతమైనటువంటి జాప్యం జరిగి 75 yearsలో వాళ్ళ యొక్క మౌలిక వనరులు అనేవి సరిగా ఎటువంటి డెవలప్మెంట్ కనపడకపోవడం వలన అసంతృప్తి జ్వాలలు రగులుతూ ఉన్నాయి. అది పతాక స్థాయికి వచ్చింది ఇప్పుడు. అంటే అక్కడ ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఫ్రేమ్ ఉంటుంది, అక్కడ మేము ఎలక్షన్స్ జరుపుతున్నామని చెప్పేసి మొన్న 27వ తారీఖు అంటే 3 times 38 lakhs ఓటర్స్ కోసం 3 సార్లు అంటే 3 dates ఎలక్షన్స్ పెట్టారు. ఆ ఫస్ట్ 27th రోజున ఈ విపరీతమైనటువంటి బస్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి అంటే ఒక పప్పెట్ గవర్నమెంట్ను ఫ్రేమ్ చేయడం కోసం, అంటే ఇస్లామాబాద్లో వాళ్ళు అనుకూలమైనటువంటి వాళ్ళని మాత్రమే అక్కడ గవర్నెన్స్లోకి తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రజానీకం తిరుగుబాటు చేస్తూ ఈవెన్ అవసరమైతే మేము ఇండియాలోనే భాగం అవుతామని కొంతమంది ఖచ్చితంగా అలాంటి అంటే ఉంటాయి. ఆ సిమ్టమ్స్ అనేవి ఖచ్చితంగా నిరంతరము ఉంటూనే ఉంటాయి. అంటే మనము ఇంకొక వైపును కనుక ప్రయాణం చేస్తే మంచి జరుగుతుందేమో, అభివృద్ధి జరుగుతుందేమో అనేటువంటి ఆ థింకింగ్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు ఆ స్లోగన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంటు ఒక ప్రకటన చేసింది. ఏమంటే ఇండియా ఎలాగో మాకు శత్రువు, ఇప్పుడు అక్కడ యాజిటేషన్ చేసేవాళ్ళు కూడా మా శత్రువులే అని చెప్పేసి దారుణమైనటువంటి, ఎందుకంటే ఇప్పటివరకు మా ప్రజలు వాళ్ళంతా మేము వాళ్ళ కోసమే డెవలప్ చేస్తున్నాము, వాళ్ళ యొక్క అభివృద్ధికి మేము హామీ ఇస్తామని చెప్పేటువంటి గవర్నమెంట్స్ ఈ రోజున మీరంతా మా శత్రువులు అని ప్రకటించడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని ఖచ్చితంగా ప్రపంచ మానవాళి ఎవరు కూడా క్షమించరు, ఖండిస్తారు. అలాగే సార్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ ముక్కలవడం ఖాయము అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. లైక్ ఒకవైపు నుంచి పీఓకేలో నిరసనలు కొనసాగడము, మరోవైపు బలూచ్లో కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మేము సపరేట్ అయిపోతామని చెప్పేసి నిరసనలు చేస్తున్నారు. కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. సో దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి? అంటే పాకిస్తాన్ ముక్కలవడం ఖాయమా? అంటే ముక్కలు అవుతుంది, రేపే అవుతుంది, ఎల్లుండి అవుతుంది అని చెప్పలేం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాను ఈ యాజిటేషన్స్ను మొత్తాన్ని సప్రెస్ చేసేటువంటి పొజిషన్లో లేదు. ఎందుకు లేదు అంటే విపరీతమైనటువంటి అప్పుల్లో మునిగిపోయి ఉన్నటువంటి
పాకిస్తాన్ ఎకానమీ. ఇప్పుడు అక్కడ ప్రజలు ఎవరైనా సరే వాళ్ళ ట్యాక్స్ అమౌంట్స్లోని మేజర్ షేర్ వచ్చేసి ఇంట్రెస్ట్లు పే చేయడానికి, ఇంటర్నేషనల్ లోన్స్ని ఇచ్చేయడానికే, రిటర్న్ చేయడానికే చాలా ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంకొక ఇది ఏంటి అంటే వాళ్లకు మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది చిన్న దేశం అయినా కూడా భారతదేశంతో నిరంతర శత్రుత్వాన్ని కొనసాగించడానికి వాళ్ళ మేజర్ రిసోర్సెస్ మిలిటరీకి తరలించడం కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది ఆ దేశాన్ని. సో ఖచ్చితంగా ఎప్పుడూ లేనంత సంకటమైన పరిస్థితుల్లోనూ, ప్రమాదకరమైన పరిస్థితుల్లో పాకిస్తాన్ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది. బలూచిస్తాన్లో ఒకసారి ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్ ఒక ట్రైన్ మొత్తాన్ని కూడా ఇచ్చేసేసారు, క్యాప్చర్ చేసేసి బలూచి వాళ్ళు చాలా మంది 110 మంది చంపేశారు. అంటే మన ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నప్పుడు, హెల్త్ సరిగా లేనప్పుడు మనము చాలా ఇంటెన్సివ్ హార్డ్ వర్క్ చేయలేము. ఆ పరిస్థితి గవర్నమెంట్స్కి కూడా ఉంటుంది. వాళ్ళ వనరులు మొత్తం చాలా తక్కువగా ఉన్నప్పుడు ప్రజానీకం యొక్క యాస్పిరేషన్స్ కానీ, వాళ్ళ విపరీతమైనటువంటి గ్యాప్, అంటే జాబ్ ప్రొవిజన్కి యంగ్స్టర్స్ జనరేషన్ వచ్చేటువంటి చదువుకొని వచ్చిన తర్వాత డికేట్స్ టుగెదర్ వర్క్ లేకుండా, అంటే జాబ్స్ దొరకకుండా ఉంటే కనుక ఏ సమాజం అయినా విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది. అది పాకిస్తాన్లో చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తట్టుకోలేనంత పరిస్థితికి వచ్చింది కాబట్టి ఏమైనా జరగవచ్చు. ఒకవైపున బలూచిస్తాన్ అది కంట్రోల్ చేయడానికే చాలా విపరీతమైనటువంటి అగ్రెషన్ చూపించాల్సి వస్తుంది పాక్ మిలిటరీ. మళ్ళీ ఇప్పుడు ఈ వైపున కూడా ఇది స్టార్ట్ అయితే ఖచ్చితంగా వాళ్లకు ఆల్రెడీ ఒకసారి జరిగింది. మీకు బంగ్లాదేశ్ 71లో వచ్చేసి దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పేవాళ్ళు. ఈ మొత్తము అది చాలా పెద్ద వయసు. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజానీకం అంటే అరౌండ్ 14-15 crores ఉండేటువంటి అంత పెద్ద జనాభా ఉన్న ప్రాంతం కూడా పాకిస్తాన్ కలిసే ఉండేది. కానీ 71లో అక్కడ జరిగినటువంటి, అంటే మెజారిటీ వచ్చినా కూడా గవర్నమెంట్ ముజ్బిర్ రహమాన్కి అప్పచెప్పకపోవడం వలన అక్కడ తిరుగుబాటు రావడం, ప్రజలు ముక్తి వాహిని దాంతో ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ని, ఇండియన్ మిలిటరీని సపోర్ట్ అడగడము, వాళ్ళ మీద విపరీతమైనటువంటి అరాచకం మిలిటరీ, పాక్ మిలిటరీ దారుణాలు చేయటం వలన 90,000 మందిని సరెండర్ చేయించారు, పట్టుకున్నారు. అంటే పాకిస్తాన్ చరిత్ర మొత్తంలో కూడా చాలా విపరీతమైనటువంటి, మీకు ప్రెసిడెంట్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్స్ కానీ చాలామంది చంపేయబడ్డారు. మీకు బెనజీర్ భుట్టో వాళ్ళ ఫాదర్ జుల్ఫికర్ అలీ భుట్టో అని ఉంటారు, ఆయన ఉరి తీశారు. డెమోక్రటిక్గా గవర్నమెంట్ వచ్చినా కూడా జియావుల్ హక్ మిలిటరీ జనరల్స్ వచ్చేసి ఎప్పుడూ కూడా పాకిస్తాన్లో ఎలా ఉంటుందంటే ఎలక్షన్ జరిగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 5 years వాళ్ళ టర్మ్ అంతా కంప్లీట్ చేస్తారా లేదనే తెలీదు. ఎందుకంటే మిలిటరీ జనరల్స్ చాలా పవర్ఫుల్గాను, ఎందుకు మీకు అంత చిన్న దేశము రిసోర్సెస్ మొత్తాన్ని మిలిటరీకి ఇవ్వడం వలన వాళ్ళు కావాల్సినంత వనరులని ఉపయోగించుకొని, సహజంగా ఎవరైనా సరే 100 కోట్లు బాగా ఐశ్వర్యవంతమైన తర్వాత పవర్ మ్యాంగింగ్ ఉంటుంది. అంటే నేను అధికారంలోకి రావాలి, నా అండర్లో ఇది కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ మిలిటరీ అనేది ఆ జనరల్స్ ఆ పొజిషన్లోకి ప్రతిసారి రావడానికి ప్రయత్నించుతూ ఉండడం అనేది ఆ డెమోక్రసీని ఎదగకుండా చేసింది. ఈవెన్ అక్కడ ప్రజానీకం అంటే మీకు మొత్తం ట్రైబల్స్ కూడా ఎక్కువ ఉంటారు, ప్లస్ వ్యాలీస్ ఇవి కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకున్నంత అవకాశం అనేది వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటి అంటే మీకు ఇండస్ వాటర్ సిస్టమ్స్ అని ఉంటాయి. ఇండస్ వాటర్ రిసోర్సెస్ సిస్టము ప్రపంచంలోనే చాలా పెద్ద వాటర్ రిసోర్స్ సిస్టమ్, అది ఇరిగేషన్ సిస్టము. 45 million acres, అంటే 4.5 కోట్ల ఎకరాలు వాళ్ళకు ఇరిగేషన్ ఉంది ఆ ఒక్క ఇండస్ వాటర్ సిస్టమ్ దీనికి అండర్లో వచ్చేసి. అంటే ఇది చూడండి, అంటే ఎంత రిచెస్ట్ సాయిల్ ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ వనరులు మొత్తాన్ని అక్కడ ప్రజానీకం యొక్క హెల్త్, ఎడ్యుకేషను దీన్ని డెవలప్ చేయడానికి ఖర్చు పెట్టకుండా మిలిటరీ కోసము ఇండియా మీద ఏదో శత్రుత్వాన్ని తీర్చుకొని కాశ్మీర్ని ఆక్యుపై చేస్తామని ఆ ప్రజలకి ప్రతిసారి కొత్త రూలర్ రావాలి, నేను గవర్నమెంట్లోకి రావాలనుకుంటే కాశ్మీర్ని నేను పాకిస్తాన్లో గెలిపేస్తాను అని చెప్పేసి వాళ్ళని సైకలాజికల్గా రెచ్చగొట్టి గవర్నమెంట్లోకి వస్తుంటారు. కానీ 3-4 యుద్ధాలు జరిగిన తర్వాత కూడా అవన్నీ నెరవేరవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి సాధారణమైనటువంటి ఎలొకేషన్స్ చేయలేని పరిస్థితిలో ఉన్న గవర్నమెంటు వీటిని సప్రెస్ చేయడం కోసం చాలా అగ్రెసివ్గా వెళ్ళాల్సి వస్తుంది. ఖచ్చితంగా అందుకే దాదాపు 37 మంది 40 మందిని మనం కాల్చి చంపారని చెప్పేసి ఒక ఫిగర్ చదువుతున్నారు.
అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి ఇంకా వీళ్ళు ఆ యాజిటేషన్ ఆపే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఇది ఇంకా పెద్దదైతే ప్రభుత్వం తట్టుకోలేని పరిస్థితి వస్తే కనుక కేవలము పాకిస్తాన్ ఒకటే కాకుండా ఇక్కడ మనం చైనాని కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు చైనాకి కారాకోరము ఒకటి 5000 అబోవ్ స్క్వేర్ కిలోమీటర్స్ హ్యాండ్ ఓవర్ చేశారు ఇప్పుడు 63 ఆ ప్రాంతంలో. ఆ తరువాత మీకు చైనా ఏమో సియాచిన్ 40,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్యుపై చేసింది. పీఓకే వచ్చేసి ఆల్మోస్ట్ 79,000 స్క్వేర్ కిలోమీటర్స్, చాలా పెద్ద భూభాగం. 79,000 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో సగం కంటే ఎక్కువ. తెలంగాణ మొత్తం 1,15,000 1,16,000 ఆ ఏరియాలో ఉంటుంది వైశాల్యము. మరి 80,000 అంటే చూడండి మీరు ఎంత పెద్ద వైశాల్యం ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళ అండర్లో ఉంది అనేది. అంటే చాలా రిసోర్సెస్ ఉంటాయి. మనము అంతకుముందు రిసోర్సెస్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఇంజనీరింగ్ డెవలప్మెంట్ తక్కువగా ఉన్న రోజుల్లో ఉండేది కాదు. ఇప్పుడు ఇవాళ వచ్చేసి రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి ప్రపంచం మొత్తానికి కూడా. చాలా ప్రాంతాల్లో ఈవెన్ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అసలు ఇంకో విచిత్రం ఏంటి అంటే ప్రపంచం మొత్తానికి ఎడ్యుకేషన్, మీకు తక్షశిల అని కానీ హంజా వ్యాలీ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా వినుంటే కనుక హంజా వ్యాలీలో 70 years ఉమెన్ కూడా బిడ్డలను కనగలుగుతారు. విన్నారా మీరు? అంటే ఈ హంజా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇంత ఆరోగ్యంగా ప్రతి ఒక్కళ్ళు 100, 120 సంవత్సరాలు, 130 సంవత్సరాలు కూడా బ్రతుకుతారు అక్కడ. ఎలా సాధ్యం అనేది పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. అలాగే రవీంద్ర గారు, కమింగ్ టు పాకిస్తాన్, ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి నిరసనల్లో కూడా ఒక స్లోగన్ అయితే వినిపించింది కొంతమంది, అయితే డెవలప్ చేయాలి లేకపోతే ఇండియాలో కలిపేయాలి. సో వాళ్ళు ఇండియాలో కలిపేయాలని కోరుకుంటున్నారా? దీనిపై భారత వైఖరి ఎలా ఉండబోతుంది? అంటే ఇండియాలో కలపాలి అని కోరుకునే వాళ్ళ శాతం ఎంత ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా కానీ 100కు 100% మంది ప్రజలు ఒకే అభిప్రాయాన్ని వెలిబొచ్చరు. అది సాధ్యమయ్యే పనే కాదు. కానీ స్ట్రాంగ్ వాయిస్ ఉన్నటువంటి యంగ్ జనరేషన్ కనుక ఖచ్చితంగా ఇండియాలో కలవడం కోసం మాత్రమే ప్రయత్నిస్తే పాకిస్తాన్ దాన్ని సప్రెస్ చేయడం కోసం విపరీతమైనటువంటి మిలిటరీ యాక్షన్ చేస్తుంది. అంటే చాలామందిని చంపేస్తారు. సో ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని తీసుకొస్తుంది. ఈవెన్ దీని వెనుక మీకు బిల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చైనాది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలను వ్యాపార రోడ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ని స్పెండ్ చేస్తుంది చైనా. దానిలో ఈ పీఓకే అనేది కనుక ఎట్టి పరిస్థితులను పాకిస్తాన్లో కాకుండా, పాకిస్తాన్ అండర్లో కాకుండా ఇండియా వైపు రావడం అనేది చైనాకి అత్యంత ప్రమాదంగా భావిస్తుంది. అందుకనే మొన్న హెచ్చరిక కూడా చేస్తూ ఒక ఇది వచ్చింది. సో దీన్ని అన్నిటిని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా స్ట్రాంగ్గా యంగ్ జనరేషన్ కనుక దానికి పనిచేస్తే, ప్రయత్నిస్తే, దాన్ని చాలా సప్రెషన్ చేసినా సరే ఏం జరుగుతుంది అనేది పర్సంటేజ్ని బట్టి మాత్రమే చెప్పగలం. అండ్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ అంటే స్టిల్ ఇప్పుడు అప్పుల్లో ఉంది. ఇంకొక అటు అమెరికా కావచ్చు లేకపోతే చైనా దగ్గర కావచ్చు చేయి చాపుతూ ఉంటుంది. అయినా కూడా ఎప్పుడు ఇండియా మీదే పడుతూ ఉంటుంది, అపోజ్ చేస్తూ ఉంటుంది, ఇండియా మీద నిందలు మోపడానికి ట్రై చేస్తుంటుంది. ముఖ్యంగా ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే పాకిస్తాన్ అని చెప్తుంటారు. అసలు ఎందుకు పాకిస్తాన్ ఇంత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది? ఎందుకంటే రీసెంట్గా ఒక సర్జికల్ స్ట్రైక్స్ అయిన టైంలో కూడా అక్కడ అఫీషియల్ ఆఫీసర్సే అటు ఉగ్రవాదులకి అంత్యక్రియలు జరిగిన సందర్భాలు కూడా మనం చూసాం. ఎందుకు ఇలా అవుతుంది? ఇది ఈరోజు స్టార్ట్ అయింది కాదు. 75 అంటే విడిపోయేటప్పుడు సహజంగా వ్యాలీలో, అంటే కాశ్మీర్ వ్యాలీలో ముస్లిమ్స్ కొంచెం ఎక్కువ ఉంటారు. జమ్మూలో వచ్చేసి నాన్ ముస్లిమ్స్, హిందూస్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏమి చేస్తారు, రాజా హరి సింగ్ అనేటువంటి వ్యక్తి, ఇప్పుడు మీరు తెలంగాణ తీసుకున్నా కూడా అంతే, తెలంగాణలో కూడా నాన్ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. నిజాముగా నవాబుగా ఉన్నా కానీ ఇక్కడ ప్రజానీకం మొత్తము ముస్లిము అండ్ ఇస్లాము ఇది చేసేవాళ్ళు కాదు. అంటే ఎలా ఉంటుంది అంటే ఒక మంచి వ్యక్తి అనేవాడు పరిపాలించేటప్పుడు ఆ ప్రజలు అతను మతాన్నో అతను దీన్నో చూడరు. నాకు చాలా మంచి చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి మాకు అతనే ఉండాలి అని కోరుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రాజా హరి సింగ్ అనేటువంటి వ్యక్తి కాశ్మీర్ని స్వతంత్ర దేశంగా కొనసాగించి నేను
ఉంటే బాగుంటుంది అనుకున్నాడు కాబట్టి ఇండియాలో కలపమని మాట్లాడినా కూడా ఒప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే అతని మీద ట్రైబల్ అటాక్ పాకిస్తాన్ ప్రోద్బలంతో మిలిటరీ దీంతో వచ్చిందో అప్పుడు అర్థమైంది వాళ్ళు ఆక్యుపై చేయడానికి వస్తున్నారు అనే తర్వాత ఇండియన్ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడం, మనం మిలిటరీని పంపించడం, వాళ్ళని పారద్రోలి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా మరి వాళ్ళ దగ్గర అండర్లోకి వెళ్ళిపోయేది కదా. అలా కాకుండా చేయగలిగాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల యాస్పిరేషన్ తీర్చడం కంటే కూడా సైకలాజికల్గా వాళ్ళ ఒక సైకిక్ స్టేట్లోకి తీసుకెళ్తే కనుక, అంటే మీకు అభివృద్ధి చేయాలి, లేకపోతే అందరికీ జాబ్స్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి, అంటే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, డికేట్స్ టుగెదర్. అంటే 10 సంవత్సరాలు పడుతుంది, చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. అవేమీ లేనప్పుడు ఏం చేస్తారు, ప్రజల్ని తరతరాలు వాళ్ళని క్వశ్చన్ చేయకుండా ఉంచాలి అంటే కనుక వాళ్ళని ఏదో ఒక దీంట్లో సైకలాజికల్ కండిషన్లోకి తీసుకెళ్ళి కేవలము శత్రుత్వాన్ని, అంటే ఎవరైనా సరే ఒక మనిషికి చాలా పెద్ద విజ్ఞానాన్ని ఇవ్వడం చాలా కష్టం, కానీ అతనికి ఒక ఉద్రిక్తమైన మనిషిగా మార్చడం, అతనికి ఎవరంటే ఇష్టం లేదో వాళ్ళ మీద ఎక్కువగా వాళ్ళని ఇంకా పెద్ద శత్రువులాగా చూపించేసి వాళ్ళ మానసిక స్థితిని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఈజీ. అది మనం 200 years బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించగలిగారు ఇక్కడ అంటే ఇదే డివైడ్ అండ్ రూల్. అంటే మన బలహీనతల్ని ఇంకా రెచ్చగొట్టడం ద్వారా అదే పాకిస్తాన్ నిరంతరం చేయడం వలన ఆ యూత్కి జాబ్స్ కాకుండా ఇండియా మీద శత్రుత్వం అనేది జిహాద్, అల్లాకి ఇష్టం అని చెప్తే సహజంగా ఒక చిన్న ఏజ్లో ఉండేటువంటి వాళ్లకు నిజం ఏంటి అనేది వెంటనే ఒక క్షణంలో అర్థం కాదు. సో అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ప్రశాంతంగా ఆలోచించగలిగేటువంటి ఆ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. అది లేకుండా అది ఇవ్వటం అనేది సాధ్యం కాదు కాబట్టి, కావట్లేదు కాబట్టి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మొత్తాన్ని యూత్ని మొత్తాన్ని ఇండియాకి వ్యతిరేకంగా ఒక హిస్టరికల్ సిచ్యువేషన్ తీసుకొస్తే వాళ్ళు మొత్తం దాంట్లో పడి కొట్టుకుంటూ ఉంటారు. అలా అందుకోసం చేసినటువంటి విపరీతమే. మీరు చూస్తే కనుక ఇండియాలో వాళ్ళు టెర్రరిస్టులు చంపిన దానికంటే పాకిస్తాన్లో బ్లాస్ట్ చేసి అక్కడ చంపింది ఎక్కువ. అంటే మరి ఇండియా మీద శత్రుత్వంతో వాళ్ళందరినీ పెంచి పోషిస్తే మరి పాకిస్తాన్లో ఎందుకు బ్లాస్ట్ చేస్తున్నారు అంటే మీకు అలా ఒక మానసిక కండిషన్ సరి ఇంబ్యాలెన్స్డ్ పర్సన్ని, ఇంబ్యాలెన్స్డ్ ఒక జాతిని ఏర్పాటు చేస్తే కనుక వాళ్ళు కేవలం నీ కంట్రోల్లో ఉండరు. ఒక్కోసారి ఎవరైతే వాళ్ళని అలా తయారు చేసి వాళ్ళని కూడా చంపేస్తారు. సో అంటే మనము అనుకున్నట్టుగా ఎప్పుడూ కూడా ప్రపంచంలోని ఏ ప్రాంతంలోని రూలర్స్ కూడా చేయలేరు, అది జరగదు. సో వాళ్ళు సృష్టించినటువంటి మంటల్లో వాళ్ళే చాలాసార్లు తగలబడిపోయారు. సో ఇది ఒక కంట్రోల్ దాటిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పటివరకు పెంచి పోషించినటువంటి టెర్రరిజము ఇది కూడా పీవేకోల నుంచి రావాలి. ఆ ప్రజానీకం వ్యతిరేకమైతే వాళ్ళకు వీళ్ళకి కూడా ఘర్షణ వస్తుంది. అవును. సో ఒక ఇంకా ఇంబ్యాలెన్స్, ఇంకా డెలికేట్ పొజిషన్లోకి వెళ్ళిపోయి చాలా ప్రమాదకరమైన స్థితిలోకి ఆ ప్రాంతం మొత్తాన్ని నెట్టేసే పరిస్థితి ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఖచ్చితంగా ఇది ఎటువైపుకి అంటే ఇంకా ఎంత ఇంటెన్సివ్ అవుతుందని ఇంకా 2 ఫేజ్లు ఎలక్షన్స్ ఉన్నాయి, చూడాలి. మనం ఇది ప్రైమరీ స్టేజ్లో ఉంది. అంటే ఇది మొత్తము ఒక పతాక స్థాయికి వచ్చింది అని చెప్పలేము. ఇంకా వెయిట్ అండ్ సీ, చూడాలి. అలాగే అటు కమింగ్ టు పాలిటిక్స్, మీరు ఇంతకు ముందే చెప్పారు ఒకరిని జైల్లో పెట్టడము, అంటే ఇంకొకరినేమో అవినీతి ఆరోపణల మీద తీసేయడము, సో ఇంకొకరిని చంపేయడము, సో ఇలా జరుగుతూ ఉన్నాయి కదా. సో పొలిటికల్ ట్రీ పరంగా కూడా అంత మంచిగా లేదు. ఇంకొకటి ఏంటంటే వేరే దేశం నన్ను హ్యాండిల్ చేస్తుంది, అది ఇండిపెండెన్స్ అనుకుంటున్నప్పటికీ కాదు, అటు ముఖ్యంగా ఆర్థిక పరంగా అటు అమెరికా కావచ్చు, చైనా కావచ్చు తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నాయి అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత, మీరేం 100% రైట్. అది అమెరికా అనేది సూపర్ పవర్ అనే అంటే అమెరికా ఒక $39 trillion వాళ్ళ ఎకానమీ జీడిపి ఉంటుంది. అంటే అది మొత్తం అక్కడే రైజ్ అవ్వదు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో వ్యాపారం చేస్తూ ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ $trillions టర్నోవర్, $billions టర్నోవర్స్ ఉంటాయి. అంటే మీకు ఒక 50 లక్షల కోట్లు మన బడ్జెట్ అనుకుందాం, ఇండియా బడ్జెట్. మీకు 4-5 కంపెనీల టర్నోవర్ ఏముంటుంది అమెరికన్ కంపెనీస్ అది అంతా. అంటే 147 కోట్ల మంది ప్రజానీకం ఎంత సంపదను సృష్టిస్తున్నారో 4-5 కంపెనీలు అంత సంపదని వాల్యూమ్ బిజినెస్ చేస్తున్నాయంటే మీరు ఆలోచించండి. అంటే అది ఎలా సాధ్యమవుతుందంటే ప్రపంచం మొత్తంలో కూడా
బిజినెస్ మీద వాళ్ళ కంట్రోల్ ఉండడం ద్వారా సాధ్యమవుతుంది. ఇప్పుడు చైనా కూడా ఎందుకు ప్రతి ఈవెన్ ఇరాన్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ యుఎస్ ఆ వార్లో కూడా చైనా యొక్క బ్యాక్ ఇరాన్కి చాలా ఇంటెన్సివ్గా ఉండడం వల్లనే స్టాండ్ అవ్వగలుగుతోంది, కంటిన్యూగా వాళ్ళని అమెరికాని ఛాలెంజ్ చేయగలుగుతుంది. సో అలాగే ఇప్పుడు కొత్త సూపర్ పవర్గా చైనా ఎమర్జీ అవుతూ ఉంది కాబట్టి చైనా కూడా పాకిస్తాన్ చేసేది అన్యాయమని చైనాకు తెలియదా అంటే తెలుసు. అక్కడ ప్రజానీకాన్ని మౌలిక వనరులు కల్పించలేదని తెలియదా అంటే తెలుసు. అయినా సరే చైనా మొత్తాన్ని టేక్ ఓవర్, మేము మొత్తము ఫ్రీగా ఇచ్చేస్తాము, ఆ డబ్బు మొత్తము ఈ కాశ్మీర్ని డెవలప్ చేయండి అని చెప్పదు. పీఓకే ఆక్యుపైడ్ కాశ్మీర్ని డెవలప్ చేయమని చెప్పదు. ఎందుకంటే బిజినెస్ అనేది లాభం కోసం చేస్తారు, కానీ ప్రపంచం మొత్తాన్ని నేను ఉద్ధరిస్తానని చెప్పేటువంటి దేశం ఉండదు అట్లా. సో మీకు ఖచ్చితంగా దీని వెనుక అమెరికా ఉంటుంది, చైనా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. అండ్ ఇటు వాటర్ ఇరిగేషన్ పరంగా కూడా పాకిస్తాన్ కొంత వనరులు ఉన్నాయని చెప్తూ ఉంటారు, బట్ ఎప్పుడు కూడా భారత్ మీద ఆధారపడుతూ ఉంటుంది. ముఖ్యంగా సింధు జలాల వివాదం మనం వింటూనే ఉన్నాం. సో ఈ విషయంలో వైఖరి అసలు ఎలా ఉండిపోతుంది, భారత వైఖరి ఎలా ఉండిపోతుంది? ఇప్పటికే కొన్ని సందర్భాల్లో చెప్పేసింది వాటర్ విషయంలో ఎటువంటి చర్చలు ఉండవు, పిఓకే విషయంలో చర్చిస్తేనే మేము చర్చిస్తాం, తర్వాతనే మాట్లాడతామని కూడా పలు సందర్భాల్లో భారత్ తన వైఖరిని చెప్పింది. సో ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు ఇలా ఆధారపడుతుంది పాకిస్తాన్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పాకిస్తాన్కి మిలిటరీ రిసోర్సెస్ అనేవి రావడానికి కావాల్సిన ఆదాయం అనేది ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960 అనుకుంటాను, 60 or 63. ఆ ఇండస్ వాటర్ ట్రీటీ వలన అంటే మీకు హిమాలయాల నుంచి నదులు, అంటే మీకు మంచు ఉంటుంది, కొంచెం హీట్ పెరిగితే మంచు కరగడం ద్వారా నదులు ప్రవహిస్తాయి, మీకు అది ఐడియా ఉంటుంది. అలా కాకుండా హిమాలయాలు లేకుండా కూడా మరి గోదావరి పుట్టిన దగ్గర కానీ, కావేరి పుట్టిన దగ్గర కానీ, కృష్ణ పుట్టిన దగ్గర కానీ హిమాలయాలు మంచు పర్వతాలు ఏం లేవు. మరి ఎలాగా రివర్స్, అవి జీవనదులే కదా, అవి ఎలా ఉంటాయి అనేది చాలా, మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ కాబట్టి నేను ఊరికి అంటున్నాను. మీకు చాలా అత్యద్భుతమైనటువంటి నీటి వనరులు హిమాలయాల ద్వారా లభ్యమవుతున్నాయి. మనకు గంగా నది కావచ్చు, మీకు సింధు, సట్లెజ్, రావి, బియాస్, ఇవి మొత్తం కూడా ఆ ఇండస్ ట్రీటీలో పాకిస్తాన్కు మనం ఒక ఒప్పందం ఉంది. మీకు అది మొన్న బ్లాక్ చేసి వాటర్ను కూడా పంపించకుండా ఆపేస్తున్నాము అని, అది పెద్ద గొడవగా కూడా మారుతుంది. 45 మిలియన్ ఏకర్స్ ఇరిగేషన్ అవుతుంది ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి. అంటే చూడండి, 4.5 కోట్ల ఎకరాలు ఇరిగేషన్ అవడం. మీరు ఆలోచిస్తే కనుక పాకిస్తాన్లో మనకంటే ఎక్కువ బాస్మతి రైస్ని యూజ్ చేస్తారు. అంటే సాయిల్ అనేది రిచెస్ట్ సాయిల్ ఉంది అక్కడ కూడా. అలా ఉంది కాబట్టే మీకు ఈవెన్ తక్షశిల, ఇండస్ వ్యాలీ డెవలప్మెంట్, ఇది అంటే హరప్ప, మొహంజోదారో, సింధు నాగరికత, ఇదంతా చెప్తారు కదా, అవి పాకిస్తాన్లో ఉన్నాయి. అంటే సాయిల్ అంత రిచెస్ట్ కాబట్టే వేల సంవత్సరాల క్రితమే అక్కడ ప్రజానీకం అనేది నాగరికతని స్టార్ట్ చేశారు, నాగరికత వెలిసిలింది అక్కడ. అంటే ఎంత ఇంపార్టెంట్ ఏరియాలో ఉన్నారో చూడండి. కానీ వికృతమైన మనస్తత్వం వల్ల, అంటే ఎటు ప్రయోజనం కానటువంటి ఒక సమస్యని తీసుకొని 7.5 డికేట్స్, 75 సంవత్సరాల నుంచి ఈ కాశ్మీర్ సమస్యని రావణకాస్త్రంలాగా మార్చడం వలన పాకిస్తాన్ ప్రజానీకం, ఇండియా ప్రజానీకం ఇద్దరూ కూడా చాలా నష్టపోయాం. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఒక మంచి డెవలప్మెంట్, లేకపోతే ఈ మిలిటరీ ఎక్స్పెండిచర్ని కట్టేలు చేయడం కోసం రెండు దేశాలు, ఎందుకంటే ప్రజలు నష్టపోతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక మూర్ఖుడు మన మీదకి వస్తున్నాడు అని చెప్తే మనం కూడా మూర్ఖులాగా మారిపోయి నిరంతరం వాడి మీద కక్ష తీర్చుకోవడం కోసం, వాడిని చంపేయడం కోసం ప్రయత్నించి మన టైం అంతా దానికోసం స్పెండ్ చేస్తామా? లేదా మన భవిష్యత్తు, ప్రపంచం వ్యాపితంగా మనకుండే అవకాశాలను అందిపుచ్చుకోవడము, మనం ముందుకు వెళ్ళిపోవడం చేస్తామా? ఖచ్చితంగా వాళ్లే నష్టపోయి, వాళ్లే మంటలు పెట్టుకొని దాంట్లో కాలిపోతున్నటువంటి ఒక సమాజాన్ని మనము ఇప్పుడు వాళ్ళు దాంట్లోంచి బయటపడటం కోసం ఇండియా లాంటి దీంట్లో కలిపేసేయండి అని, అది బలంగా వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. సో అది ఏం జరుగుతుంది అనేది ఇంకొంత టైం పోయిన తర్వాత కానీ చెప్పలేము. అండ్ సార్ మీరు చెప్పండి, ఇప్పుడు అసలు పాకిస్తాన్ తీరులో అయితే మార్పు వస్తుందంటారా? ఒకవేళ మార్పు వచ్చినా అది డెవలప్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టచ్చు? ఇంపాసిబుల్. ఇప్పుడు కూడా రూలర్స్ అనేవాళ్ళు, అంటే మనమైనా సరే
ఒక మిస్టేక్ చేసేటప్పుడు అంటే ఒక పని చేస్తున్నాం మనం రైటే చేస్తున్నాం అనుకుంటాం, కానీ చేసిన తరువాత మాత్రమే ఏం తప్పు చేశాము అనేది మనకే అర్థమవుతుంది. కొన్నిసార్లు మనకు అర్థం కాకపోతే పక్కన వాళ్ళు చెబుతారు నువ్వు ఇక్కడ మిస్టేక్ చేసావని. అంటే ఒక వ్యక్తి ప్లాన్ చేసి పని చేసేటప్పుడు మిస్టేక్ చేసేటప్పుడు అతనికి తెలియదు, చేసిన తర్వాత మాత్రమే, అంటే ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కడ మిస్టేకో తెలుస్తుంది. దాని ఫలితమే మీకు భుట్టోని ఉరిదీశారు, జియావుల్ హుక్ హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయాడు, నవాజ్ షరీఫ్ని ఎక్సైల్ అంటే పాకిస్తాన్ నుంచి వెలివేశారు, ముషర్రఫ్ని వెలివేశారు, బేనజీర్ భుట్టో ఎగ్జైల్ అయింది. వీళ్ళు ప్రైమ్ మినిస్టర్సు, జనరల్సు, ప్రెసిడెంట్సు, వీళ్ళు అంటే ఎంతమంది ఈ 75 సంవత్సరాల్లో 6-7 ఒకటి చంపివేయబడ్డారు, ఉరిదీయబడ్డారు, లేకపోతే బ్లాస్ట్ చేయబడ్డారు, యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే చూడండి ఎంత అంటే ఎలాంటి ఉద్రిక్తమైనటువంటి సమాజం పాకిస్తాన్ నిర్మించింది అనేది ఈ పాయింట్స్ బట్టి మీకు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. అండ్ రవీంద్ర బాబు గారు, ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య చైనాకి ఎక్కువగా పాకిస్తాన్ ఫేవర్గా ఉంటుంది. అండ్ ముఖ్యంగా చైనా రాకెట్ లాంచర్స్ని ఏవైతే ఉంటాయో ఇరాన్కి పాకిస్తాన్ ద్వారా పంపిస్తున్నాయి అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో అటు అమెరికా ఏం చేసే అవకాశం ఉంది? అమెరికా స్టాండ్ ఎలా ఉంటుంది? మీకు మిషన్ సింధూరు అనేది జరిగింది కదా, యాక్చువల్గా దాని మీద సినిమా కూడా రాశాను మేము. ఓకే. ఇంకో సినిమా కూడా రాశాను నేను, ఐఎమ్ ఎ రైటర్. ఓకే. అంటే యుద్ధాలు అనేవి ఎందుకు వస్తాయి, ఎవరి ద్వారా వస్తాయి, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, ఆ ప్రయోజనం ఎవరికి వస్తుంది, ఎవరు చనిపోతారు అనేది ఒక చాలా ఒక క్రిటికల్ సబ్జెక్ట్ అనమాట. ఆ ప్రజానీకానికి తెలియదు, వాళ్ళు యుద్ధంలోకి లాగబడుతున్నారని తెలియదు, అయిపోయిన తర్వాత ఏం నష్టపోయారో తెలియదు. ఇది మొత్తం కూడా ఇప్పుడు మనం ఎవరైతే అమెరికా అండ్ చైనా అనుకున్నాం సూపర్ పవర్స్గా ఎదగాలి అనుకున్నప్పుడు చాలా ప్రాంతాల్లో వాళ్ళ దేశంలో కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో యుద్ధం చేయాల్సి ఉంటుంది, చేస్తారు, చేపిస్తారు. అదే మీకు ఖచ్చితంగా పాకిస్తాన్ని ఒక పావుగా వాడుకుంటూ ఇండియాని బలహీనపరచడం కోసం, పాకిస్తాన్నే కాదు మీరు ఇండియాకి చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో ఇండియాకి వ్యతిరేకంగా బలంగా ఒక వర్గాన్ని తయారు చేయడం కోసం, ఇండియాని బలహీనపరచడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మీరు అమెరికాని చూడండి, అమెరికా ట్రంప్ ఏం చెప్తాడు, నరేంద్ర మోడీ గారిని నా ఫ్రెండ్ అని చెప్తాడు. కానీ ఇండియాకి వ్యతిరేకంగా, ఇండియన్ యూత్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా, అంటే అమెరికా డెవలప్ అవడంలో, ఇంత రిచెస్ట్ అవడంలో ఇండియన్ యూత్ కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. కానీ అతను దాన్ని అంగీకరించడు. వాళ్ళని ఇప్పుడు కట్టేలు చేయడానికి, బ్లాక్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అనేదానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. కమలా హ్యారిస్ అనేటువంటి వ్యక్తి ట్రంప్ని ఎక్కువగా బలహీనపరచడంలో చాలా పెద్ద ప్రయత్నం చేసింది, సక్సెస్ అయింది కూడా చాలా వరకు. అంటే దీన్ని అతను ఎలా ఆలోచిస్తాడంటే ఇండియన్స్ మొత్తం తనకు శత్రువుల్లాగానో, లేకపోతే భవిష్యత్తులో ఇండియన్ ఎథ్నిక్ గ్రూప్ అనేది ద రిచెస్ట్ గ్రూప్ ఇన్ యుఎస్ఏ. సో వీళ్ళు మొత్తము ఆ గ్రిప్ అనేది విపరీతంగా పెరుగుతుంది, అది అత్యంత ప్రమాదము వైట్ వీళ్ళకి అనేది అలా భావిస్తాడు అతను. సో దానికోసము ఖచ్చితంగా ఇండియాకి వ్యతిరేకంగా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు, చైనా కూడా ప్రయత్నిస్తున్నాడు, దాంట్లో అనుమానమే లేదు. అండ్ సార్, ఇప్పుడు బలూచిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా ట్రై చేస్తుంది, మేము మీతో కలిసి ఉంటాం, మేము సపరేట్ అయిపోతామని చెప్పేసి. ఈ మధ్య ఆందోళనలు కాస్త తీవ్ర రూపం దాలుస్తున్నాయి, చాలా మందిని చంపేస్తూ ఉన్నారు కదా. మరి ఈ విషయంలో పాకిస్తాన్ డెసిషన్ని యాక్సెప్ట్ చేస్తుందంటారా? అసలు ఎటువంటి అవకాశం ఉంటుంది, ఎటువంటి సిచ్యువేషన్స్కి దారితీసే అవకాశం ఉంది? పాకిస్తాన్ యాక్సెప్ట్, ఏ గవర్నమెంట్ పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చినా కూడా ఎవరు అంగీకరించరు. ఎందుకంటే అంగీకరిస్తే ప్రజలు చంపేస్తారు వాళ్ళని, లేదా పడేస్తారు, గవర్నమెంట్లో ఉండవు. కానీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ మొత్తం మారిపోయినాయి. ఇప్పుడు నేను దానికి కూడా ఒక వీడియో చేశాను మీకు. ఫిబ్రవరి 28కి ముందు, ఒక 10 days ముందు నేను ఒక వీడియో చేశాను. దాంట్లో నేను చెప్పాను అమెరికా ఏం కాబోతుంది, ఈవెన్ అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్కి ఏం ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అనేది కూడా నేను మాట్లాడాను. అంటే అది పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు చైనా ఏం చేయబోతుంది అనేది ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ అండ్ అమెరికా, దీన్ని ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్స్ ఎంత వేగంగానో ఎంత డైనమిక్గా మారతాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
అది ఇంకో మంచి సబ్జెక్టు, పెద్ద సబ్జెక్టు, అది చెప్పొచ్చు. అండ్ రవీంద్రబాబు గారు, ఫైనల్గా చెప్పండి, ఇటు పీఓకేలో నిరసనలు కొనసాగుతున్నాయి, అటు ప్రభుత్వం వారిని అణచివేసే ప్రయత్నం చేస్తోంది, కొంతమంది కూడా చనిపోతూ ఉన్నారు. సో ఇది తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఒకవేళ వెళితే ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు? అసలు పాకిస్తాన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అంటే వాళ్ళు అక్కడ ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ని మేము ఫ్రేమ్ చేసామని చూపించడం కోసం 3 times ఎలక్షన్స్ ఇది చేశారు. ఈ ఎలక్షన్స్ని జరపడమే చాలా పెద్ద ఒక సర్కస్ లాగా అయిపోయింది. అవును. ఇప్పుడు 2 terms ఉన్నాయి, ఇంకా 2 times ఎలక్షన్స్ ఉంది. ఇది ఎంత ఇంటెన్సివ్గా ప్రజలు బ్లాక్ చేస్తారు, అక్కడ మిలిటరీని కానీ గవర్నమెంట్ని వ్యతిరేకంగా ఎంత బలంగా ముందుకు వస్తారు అనేది చూసిన తర్వాత అయితే విపరీతమైన సపరేషన్ మాత్రం ఆ ప్రజల మీద మిలిటరీ చేస్తుంది, పాకిస్తాన్ గవర్నమెంట్ చేస్తుంది. దాన్ని యూత్ అనేది ఇప్పుడు వాళ్ళు తెలుసు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాము, మిలిటరీకి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ముందుకు వస్తున్నాం అని తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ఇంటెన్సివ్గా తీసుకుంటే రాబోయే కాలంలో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోకి పాకిస్తాన్ గవర్నమెంట్ నెట్టేస్తుంది, వాళ్ళ యొక్క పీఠాలు కదిలిపోయే అవకాశం కూడా ఉంటుంది. రైట్ సార్, అసలు పీఓకేలో ఏం జరగబోతోంది, ఏం జరుగుతోంది అనే దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తారు కదా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 10 TV.